భారత్పై ట్యాక్స్ విధించడంలో అమెరికా మరిన్ని మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా కొత్తగా సేవలపై కూడా ట్యాక్స్ విధించబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అమెరికా త్వరలో ఐటీ సేవలపై ట్యాక్స్ విధించే అవకాశాలున్నట్లు యుఎస్ మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ట్రంప్ అడ్వైజర్ నవోరో రీట్వీట్ చేయడంతో సుంకాల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు అమెరికాకు అవుట్ సోర్సింగ్ సేవలను అందిస్తున్నాయి. ఐటీ సేవలపై యుఎస్ ట్యాక్సులపై అమెరికన్ టెక్ వర్కర్స్ సానుకూలంగా ఉండగా ఇండియన్ ఐటీ కంపెనీలలో ఆందోళన మొదలైంది. భారత్పై ట్యాక్స్ విధించడంలో అమెరికా మరిన్ని మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా కొత్తగా సేవలపై కూడా ట్యాక్స్ విధించబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అమెరికా త్వరలో ఐటీ సేవలపై ట్యాక్స్ విధించే అవకాశాలున్నట్లు యుఎస్ మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ట్రంప్ అడ్వైజర్ నవోరో రీట్వీట్ చేయడంతో సుంకాల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు అమెరికాకు అవుట్ సోర్సింగ్ సేవలను అందిస్తున్నాయి. ఐటీ సేవలపై యుఎస్ ట్యాక్సులపై అమెరికన్ టెక్ వర్కర్స్ సానుకూలంగా ఉండగా ఇండియన్ ఐటీ కంపెనీలలో ఆందోళన మొదలైంది. భారత్పై ట్యాక్స్ విధించడంలో అమెరికా మరిన్ని మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా కొత్తగా సేవలపై కూడా ట్యాక్స్ విధించబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అమెరికా త్వరలో ఐటీ సేవలపై ట్యాక్స్ విధించే అవకాశాలున్నట్లు యుఎస్ మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ట్రంప్ అడ్వైజర్ నవోరో రీట్వీట్ చేయడంతో సుంకాల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు అమెరికాకు అవుట్ సోర్సింగ్ సేవలను అందిస్తున్నాయి. ఐటీ సేవలపై యుఎస్ ట్యాక్సులపై అమెరికన్ టెక్ వర్కర్స్ సానుకూలంగా ఉండగా ఇండియన్ ఐటీ కంపెనీలలో ఆందోళన మొదలైంది.